హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను బాదుషా చేశానండి. చాలా అంటే చాలా జ్యూసీగా, పైన లేయర్ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇందులో నేను ఎలాంటి పెరుగు యూస్ చేయలేదు, ఓన్లీ మైదాతోనే చేశానండి. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. అందులోనే కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పిండి అంతటిని రబ్ చేస్తూ కలపాలి. బాగా పిండి అంతా నెయ్యి అనేది కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే మనకి టెక్స్చర్ అనేది ఉండిపోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ తీసుకొని అందులో కొద్దిగా యాడ్ చేసుకొని సాఫ్ట్ బాల్ లాగా చేసేసుకుంటున్నా అండి. మీరు ఎక్కువ హార్డ్గా కలపొద్దు. మనం గులాబ్ జామ్ పిండికి ఎలాగైతే సాఫ్ట్గా కలుపుతామో అలాగే కలిపేయండి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. తర్వాత దీన్ని 15 to 20 మినిట్స్ ఒక ప్లేట్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం అదే కప్పుతోటి 1 కప్ పంచదార తీసుకుంటున్నాను. షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కరగబెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకు పిండి కూడా నానిపోతుంది. ఇలా 1 స్ట్రింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్కువ రాకూడదండి. తర్వాత 2-3 చుక్కలు నిమ్మరసం పిండేసుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అన్నీ కలిసేలాగా కలిపేసుకొని అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని పైన అలా ఒత్తుకోవాలి. మరీ హార్డ్గా అనకూడదు. ఈ విధంగా లోపల ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ తీసుకొని గులాబ్ జామ్ లాగా లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో మన వేలితో హోల్డ్ చేసేసి బాదుషా షేప్ని చేసేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎక్కువ హార్డ్గా చేయొద్దు. ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ రెడీ అయిపోయాక మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ అవ్వకూడదు. చూసారు కదా, ఇప్పుడు నేను బాదుషా వేసాను, ఎట్లాంటి బబుల్స్ రాలేదు. తర్వాత నేను వేసిన కొన్ని సెకండ్స్ తర్వాత ఇట్లా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ విధంగా ఉండేలాగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అవే మెల్లగా ఆయిల్ పైకి తేలుతూ వస్తాయి. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు. ఆ తర్వాత ఇలా కొంచెం పైకి బాదుషాలన్నీ పైకి వచ్చేసాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నిటినీ మళ్ళీ తిప్పేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగా లేయర్స్ ఫామ్ అయ్యాయి. ఇట్లా లేయర్స్ ఫామ్ అయ్యాయంటే కంపల్సరీగా మనకు జ్యూస్ బాగా పీలుస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం వీటిని తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్లో 2-3 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇలా మనం తీసేసుకుంటే మనకు కొద్దిగా పాకం పీల్చేసి కలర్ చేంజ్ అవుతాయి. చూసారు కదా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వచ్చాయి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.